సాధారణంగా నీలమేఘ శ్యాముడిగా చతుర్భుజాలతో 4 చేతులు కనిపిస్తారు. ఆయన ధరించే 4 ముఖ్యమైన ఆయుధాలు, చిహ్నాలు. పాంచజన్యం శంఖం సృష్టికి మూలమైన ఓంకార ధ్వనిని సూచిస్తుంది. సుదర్శన చక్రం కాలచక్రాన్ని మరియు దుష్ట శిక్షణను సూచిస్తుంది. కౌమోదకి గద శారీరక మరియు మానసిక బలానికి ప్రతీక. పద్మం తామర పువ్వు ఆధ్యాత్మికత మరియు పవిత్రతకు చిహ్నం. 2 దశావతారాలు. లోకంలో అధర్మం పెరిగినప్పుడు విష్ణువు ఎత్తిన 10 ప్రధాన అవతారాలు అత్యంత ప్రసిద్ధమైనవి. 1 మత్స్యావతారం చేప, 2 కూర్మావతారం తాబేలు, 3 వరాహావతారం అడవి పంది, 4 నరసింహావతారం సగం మనిషి సగం సింహం, 5 వామనావతారం మరుగుజ్జు బ్రాహ్మణుడు, 6 పరశురామావతారం గొడ్డలి ధరించిన యోధుడు, 7 రామావతారం మర్యాద పురుషోత్తముడు, 8 కృష్ణావతారం లీలా పురుషోత్తముడు, 9 బుద్ధావతారం అహింసా మార్గదర్శి కొన్ని పురాణాల ప్రకారం, 10 కల్క్యవతారం కలియుగాంతంలో వచ్చే అవతారం, 3 నివాసం మరియు వాహనం వైకుంఠం విష్ణుమూర్తి నివసించే పరమపదం. ఆయన పాల సముద్రంలో ఆదిశేషువు పాముపై శయనించి ఉంటారు. లక్ష్మీదేవి ఐశ్వర్యానికి అధిదేవత అయిన లక్ష్మీదేవి విష్ణువు అర్ధాంగి. గరుడ వాహనం పక్షులకు రాజైన గరుత్మంతుడు విష్ణువు యొక్క వాహనం. 4 ముఖ్యమైన పేర్లు. విష్ణువుకు సహస్ర 1000 నామాలు ఉన్నాయి. వాటిలో కొన్ని: నారాయణుడు నీటిపై శయనించేవాడు లేదా సర్వజీవులకు ఆశ్రయమైన వాడు. గోవిందుడు గోవులను భూమిని రక్షించేవాడు. జనార్దనుడు ప్రజల కష్టాలను తీర్చేవాడు. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత. భగవద్గీతలో కృష్ణుడు విష్ణువు అవతారం.